మంగళవారం 18 ఫిబ్రవరి 2025. మనం ముందుగా హెడ్డింగ్స్ చదువుకుందాం పేపర్లో. మార్చి మొదటి వారంలో గ్రూప్ 1 ఫలితాలు, ఆ వెంటనే గ్రూప్ 3 కూడా. మొత్తం 2734 పోస్టులకు 5,51,240 మంది పోటీ పడడం జరిగింది. గ్రూప్ 1లో ఒక్క పోస్టుకు 37 మంది పోటీ. గ్రూప్ 2లో 1:329. గ్రూప్ 3లో 1:196. ఉద్యోగ ఖాళీలు మిగలకుండా టీజీపీఎస్సీ వ్యూహాత్మక చర్యలు. క్రమబద్ధీకరణపై కొరడా ఏది? అన్ని సక్రమంగా ఉన్నవారికే మోక్షమేది? జీవో-49 కింద వస్తున్న దరఖాస్తులు ఎక్కడే. అవకతవకలు పక్కాగా కనిపిస్తున్నా చర్యలు లేవు. 3 జిల్లాల్లో అనుమతులు నిలిపివేస్తూ ఏడాది కిందట రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు. మిగిలిన జిల్లాల్లో ముందుకు సాగని వైనం. ఆదాయం వచ్చే అవకాశం ఉన్నా పరిష్కారం లేదు. కార్డులు ఇవ్వండి. కోడ్ లేని జిల్లాల్లో అర్హులకు వెంటనే రేషన్ కార్డులు జారీ చేయండి. ఏపీ నీటి తరలింపుకు అడ్డుకోవాలి. కృష్ణా నీటిని వాటకు మించి తరలిస్తుంది. కేంద్ర జలశక్తి శాఖకు ఫిర్యాదు చేయాలి. టెలిమెట్రీ యంత్రంతో నీటిని లెక్కగట్టాలి. రాబోయే 3 నెలల్లో అప్రమత్తంగా ఉండాలి. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. ఇసుక అక్రమాలకు పాల్పడితే లైసెన్సులు రద్దు. కాంట్రాక్టు సంస్థలు బ్లాక్ లిస్టులో సీసీ కెమెరాలు, వే బ్రిడ్జిలు, వాహన జీపీఎస్ ట్రాకింగ్. 577 కోట్ల పెండింగ్ బిల్లులలో త్వరలో చెల్లిస్తాం. మైనింగ్ ముఖ్య కార్యదర్శి శ్రీధర్. అక్రమాలపై ఫిర్యాదులకు 9848094373, 703939144343 ఈ నెంబర్లో సంప్రదించవచ్చు. రోడ్డుపై టేకాఫ్, ల్యాండింగ్ అయ్యే ఎయిర్ అంబులెన్స్. ఐసీఐటీతో ఈ-ప్లేస్ కంపెనీ 8,700 కోట్ల డీల్. 788 ఈవీటీఓలకు సరఫరా ఒప్పందం. త్వరలో దేశంలోని అన్ని జిల్లాల్లో మోహరింపు. 2026 చివరకు సేవలు ప్రారంభమయ్యే ఛాన్స్. మనిషి ప్రాణం చాలా విలువైనది. ప్రమాదానికి గురైన సమయంలో లేదా తీవ్ర అనారోగ్యం బారిన పడినప్పుడు వారిని సకాలంలో ఆసుపత్రులకు చేరవేయడంలో అంబులెన్స్ది కీలక పాత్ర. అయితే పట్టణాలు, నగరాల్లో విపరీతంగా పెరిగిన ట్రాఫిక్ కారణంగా కొన్నిసార్లు అంబులెన్సులు ఆ రద్దీని చిక్కుకొని ముందుకు వెళ్లేందుకు దారి లేక పలువురు ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. దేశంలో ప్రతి ఏడాది రోడ్డు ప్రమాదాల్లో వందలాది మంది మరణిస్తున్న నేపథ్యంలో ఈ ఆటంకాలకు అడ్డుకట్ట వేసేందుకు ఈ టేకాఫ్, ల్యాండింగ్ అయ్యే ఎయిర్ అంబులెన్స్ను మరికొన్ని రోజుల్లోకి అందుబాటులోకి తీసుకొస్తున్నారు. నిన్న మొన్నటి దాకా జరిగిన సంక్రాంతి కోడిపందాల్లో రాజేంద్రనగర్ కోర్టులో పందెం కోళ్ల వేలంపాట జరిగింది. ధర పుంజుకొనే 9 కోళ్లకు కలిపి కనీస ధర 14,000గా నిర్ణయం. ఒక పందెం పుంజుకు సగటున 20,000 పలికిన వైనం. ఇలా 81 కోళ్లకు మొత్తంగా 16,65,000 రూపాయలు. ఇవన్నీ తోలుకట్ట ఫామ్ హౌస్ నుంచి స్వాధీనం చేసుకున్న కోళ్లు. ఎవరైనా కోడిపుంజు కోసం వేలకు వేలు పెడతారా? ఒక్క పుంజు కోసం మరీ 20,000 వెచ్చించుకుంటారా? కొనేందుకు పోటీపడ్డారు, కొన్నారు. ఇలా మొత్తం 81 కోళ్లకు వేలంపాట నిర్వహిస్తే ఏకంగా 16,65,000 రూపాయలు వచ్చాయి. కూడా పందెం నిర్వాహకుల నుంచి స్వాధీనం చేసుకున్న కోళ్లే.